మీలో ఎంతమందికి గుత్తి వంకాయ కర్రీ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. గుత్తి వంకాయ కర్రీ అంటేనే నాకు గుర్తొచ్చేది పురుగులు. అదేంటి అనుకుంటున్నారా? నిజమండి. మా కాలేజ్లో మేము హాస్టల్లో ఉన్నప్పుడు గుత్తి వంకాయ కర్రీ చేస్తే నీళ్ళు నీళ్ళు ఉండేది. అండ్ అలానే పురుగులు అయితే ప్లేట్లో తేలాడుతూ ఉండేవన్నమాట. అగ్రికల్చర్ స్టూడెంట్స్ కదా, పురుగులను అలా పక్కన తీసేసి అలానే కలుపుకొని తినేవాళ్ళము. అంత దారుణంగా ఉండేది. పోనీ మేము ఉండేది గవర్నమెంట్ హాస్టలా అనుకుంటే లేదు, ప్రైవేట్ హాస్టలే. ప్రైవేట్ హాస్టల్లో అయినా కూడా వాళ్ళు తీయడానికి బరువయ్యి పురుగుల అన్నమే అలానే పెట్టేవారు అనమాట. ఒక గుత్తి వంకాయ కర్రీలోనే పురుగులు అయితే ఎక్కువగా ఉంటాయి. మిగతావన్నీ ఓకే, పర్లేదు, టేస్ట్ అయితే బాగానే ఉంటాయి. ఇక్కడ మా ఆయన చాలా డేస్ తర్వాత గుత్తి వంకాయ కర్రీ అడిగాడని చెప్పేసి దానికి కావాల్సిన మసాలా అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము, వచ్చేసేయండి. ముందుగా కడాయిలో పల్లీలు, నువ్వులు, మిరియాలు, ధనియాలు, వెల్లుల్లి వేసుకొని దోరగా ఫ్రై చేసుకొని కచ్చాపచ్చగా మిక్సీ అయితే పట్టుకోవాలి. దాని తర్వాత బాండిలో కొంచెం ఆయిల్ వేసుకొని కట్ చేసుకున్న టమాటాలు, ఆనియన్స్, అల్లము వేసుకొని అవి దోరగా ఫ్రై అయిన తర్వాత కచ్చాపచ్చ మిక్సీ పట్టుకున్న పల్లీలలో ఇవి కూడా వేసుకొని అందులోనే ఉప్పు, కారం, పసుపు, కొంచెం బిర్యానీ మసాలాలు ఇవన్నీ వేసుకొని మిక్సీ పెట్టుకుంటే పేస్ట్ అయితే రెడీ అయిపోతుంది. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. కర్రీ ప్రిపరేషన్ నెక్స్ట్ వీడియోని ఇస్తే లైక్ చేయండి.